సీమ వంట. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. వీటంటే అందరికి తెలిసిందే. బ్రెడ్ పుడింగ్ ఉంటుంది కదండి, బ్రెడ్తో చేసేది. అది చేద్దాం అనుకుంటున్నాను. అంటే అది అందరికీ ఇంచుమించు అందరికీ తెలిసే ఉంటుంది, కానీ ఇది ఇంకా ఈజీగా ఎలా చేయాలన్నది నేను చూపిద్దామని. ఓకే అండి, స్టార్ట్ చేద్దాము. ముందుగా మిక్సీ జార్ తీసుకున్నాము. దాంట్లోకి 2 ఎగ్స్ వేస్తున్నాను, 2 గుడ్లు. ఇలాగే పగలగొట్టగలనండి. నేను మామూలు కిందేసి పగలగొట్టలేను, అందుకే ఇలా పగలగొడుతున్నా. తర్వాత 2 గుడ్లు వేసాను కదా, ఇప్పుడు బ్రెడ్ వేస్తున్నానండి. 2 బ్రెడ్ స్లైసెస్ వేద్దాము. ఇలా సైడ్స్ కట్ చేయాలి కదా, అదేమో అవసరం లేదు, ఇలా వేసేసుకోవచ్చు. ఇలా పీసెస్గా వేసుకొని 2 అయితే సరిపోతాయండి. తర్వాత షుగర్ వేస్తున్నాను. సరిపడినంత వేసుకోవచ్చు. కొలత అంటే మన టేస్ట్ బట్టి ఎంత షుగర్ ఎంత స్వీట్ తింటారు అన్నది వేసుకుంటే సరిపోతుంది. ఓకే అండి, ఇంచుమించు ఇది ఒక 10 స్పూన్స్ అనుకోండి, స్పూన్ లెక్క అయితే. తర్వాత ఫ్రెష్ పాలు అండి, ఇది ఒక చిన్న కప్పుడు వేస్తున్నాను. నాకైతే అంచనా తెలుసు కాబట్టి అలా వేసేస్తున్నాను. మీరైతే కప్తో అయితే చిన్న టీ కప్తో వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకుందామండి. మిక్సీ స్మూత్గా చేసేసుకోవాలి. మిక్సీ చేసి చూపిస్తాను. చూడండి, మిక్సీ చేశాను. ఇలా కొంచెం లూజ్గా, మరీ టైట్గా కాకుండా అలా చేసుకోవాలి. ఇది అయిపోయింది స్మూత్గా. ఇప్పుడు సిరప్ చేసుకుందాము షుగర్ తోటి. ముందుగా గ్యాస్ ఆన్ చేద్దాం. దీంట్లో సిరప్కి సరిపడంత షుగర్ వేస్తున్నాను. కొంచెం అయితే చాలండి, లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. 4 స్పూన్స్ వేసాను. దీన్ని ఇప్పుడు హై ఫ్లేమ్లోనే పెట్టి, వాటర్ ఏమీ అవసరం లేదు, డైరెక్ట్గా ఇలాగే చేసుకుంటేనే చిక్కగా వస్తుంది. వాటర్ వేసి మరిగించి ఇదంతా అయ్యేసరికి మనకు టైం ఎక్కువ పడుతుంది, అందుకని డైరెక్ట్ ఇలాగా చేసేసుకోవచ్చు. ఒక 10 మినిట్స్ అయినా పడుతుంది టైము, ఎందుకంటే ప్యాన్ ఇప్పుడే పెట్టాం కదా, అది హీట్ అవ్వి ఇదంతా కరిగి అవ్వేసరికి 10 మినిట్స్ పడుతుంది. ప్రాసెస్ ఈజీ, కొంచెం మనం ఇది చేసుకునేటప్పుడు కొంచెం లేట్ అవుతుంది అంతే. కొంచెంగా మెల్ట్ అవుతుంది. చూసారా, ఏం తగ్గించేద్దాం. చూసారా, మెల్ట్ అయిపోయింది. ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా జాగ్రత్తగా అనుకున్నాం. నాన్ స్టిక్ అయితే తరకు బాగా ఇలా స్మూత్గా వస్తుంది. మిగతా డేక్షల్లో అంటే మిగతా ఇనిపోయి అవి ఉంటాయి కదా, అది అయితే మాడి స్మెల్ వస్తుంది. నాన్ స్టిక్ అయితే మన బెనిఫిట్ ఇదే. చూసారా, ఇంకా థిక్ బ్రౌన్ రావాలి. ఇది లైట్ కలరు. త్వరగానే అయిపోయింది. ఈ సిరప్ ఇప్పుడు మనం ఆ గిన్నెలో వేసుకుని జాగ్రత్తగాను చేసుకుందాం నెమ్మదిగా. చూసారా, కొంచెం కలర్ మారింది, ఇంకా మారాలి. చూసారా, బ్రౌన్ కలర్ వచ్చింది. కొంచెం లైట్గా ఉండాలి, ఇంకా థిక్గా. దీన్ని క్యారమెల్ కూడా అంటారు కదా, అది పౌడర్ ఉంటే క్యారమెల్ పౌడరు, అదైతే క్యారమెల్ పౌడర్ వేసుకుంటే అప్పుడు ఇంకా కేక్లా వస్తుంది కదండి, మనకి అందుబాటులో లేదు, అందుకని మామూలు గుడ్లతోనే చేసేస్తున్నాను. ఇది కూడా చాలా బాగుంటుంది బ్రెడ్ తోటి. ఓకే అండి, ఇది మనం గిన్నెలో వేసేసుకుందాం, స్టవ్ ఆఫ్ చేసేసుకుని. ఇది మొత్తం ఇలాంటి గిన్నెలో చూడండి, చిన్న బౌలు, దీంట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. మరీ థిక్గా కాదు, మరీ లైట్గా కాదు. ఇది సిరప్ వేసుకుని గిన్నె అంతా చక్కగా ఇలాగా అంటుకొని ఇలాగా తిప్పుకోవాలి.
చూసారా? ఇలా స్ప్రెడ్ అయింది కదా, చూడు చక్కగా గిన్నెకి అంటుకుంది చూసారా? అలా అంటుకోవాలి. ఇప్పుడు దీంట్లో మిక్సీ చేసుకున్నాం కదా, ఇది వేసేద్దాము. వేసేస్తున్నాను. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుని గిన్నె సరిపడంత డేక్షని గ్యాస్ మీద పెట్టుకున్నాం. గ్యాస్ ఆన్ చేసుకున్నాం. ఇది మీడియంలో పెడదాం. మీడియం ఫ్లేమ్లో పెట్టి డైరెక్ట్ దీంట్లో వాటర్లోనే పెట్టేస్తున్నాను. జున్ను పెడతాం కదా, అలా పెడుతున్నాను. నా దగ్గర బింది పెట్టుకుని స్టాండ్ లేదు, అందుకని వాటర్లో కొంచెం వాటర్ వేసి ఇలా డైరెక్ట్గానే పెట్టేస్తున్నాను. మీడియం ఫ్లేమ్ పెట్టి ఈ గిన్నె మీద సరిపడినంత మూత పెట్టుకోవాలి. తర్వాత డేక్షకి సరిపడినంత మూత పెడుతున్నాను. చూసారా? ఇది ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టాను. ఒక 10 మినిట్స్ తర్వాత చూద్దాం. చూడండి, అయిపోయింది. అదిగో అలా అవ్వాలి. అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసేద్దాము. తీసేసి ఇది ఇప్పుడు గిన్నెలో వేసుకుందాము. చూసారా? మంచి కలర్ఫుల్గా ఉంది. చూడండి ఎంత బాగా వచ్చిందో, మంచి కలర్ఫుల్గా వచ్చింది. హ్యాపీ బర్త్డే. చూడండి ఎంత చక్కగా వచ్చిందో, జెల్లీ లాగా. ఎంత స్మూత్గా, చూసారా ఎంత చక్కగా వచ్చిందో? అలా రావాలండి, ఇంత చక్కగాను. చూసారా? చాలా బాగా వచ్చింది కదా. మంచి టేస్ట్ ఉంటుందండి, పిల్లలకు బాగా నచ్చుతుంది. ఇదే అండి బ్రెడ్ పుడింగ్, లేదంటే క్యారమెల్, ఏదైనా అనొచ్చు. చూసారా ఎంత టైట్గా వస్తుంది. 2 ఎగ్స్, 2 బ్రెడ్ స్లైసెస్ వేసుకోవాలి. బ్రౌన్ కూడా వేసేయడం వల్ల మంచి కలర్ఫుల్గా వచ్చింది. చూసారా? అందరూ కట్ చేసేయాలి సైడ్ అంటారు, దానికన్నా మొత్తం బ్రౌన్ కూడా వేసామంటే మంచి కలర్ఫుల్గా వస్తుంది. ఇలా చేసుకోవాలి, చాలా బాగుంటుంది. ఓకే అండి, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.